అబ్రహాం గారిని చూసుకుంటే దేవుడు నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. చెప్పిన వెంటనే నవ్వాడు అనమాట. దేనికి నవ్వాడు? నేను ముసలివాడిని అయిపోయి నాకెలా పిల్లలు పడతారని నవ్వుతున్నాడు. అంటే ఆ నవ్వు దేనికి సూచించింది? అంటే అతనికే నాకెలా పిల్లలు పడతారన్న ఆనందంతో ఉన్నాడా, లేకపోతే దేవునిని ఎగతాళి చేసేటట్టుగా ఉన్నాడా? అదొకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ శారా విషయంలో కూడా అదే జరిగింది. శారా దగ్గర కూడా ఇక్కడ గుడారంలో లోపల మాట్లాడుకుంటూ ఉంటే ఒక ముగ్గురు వ్యక్తులు వస్తారు. వచ్చినప్పుడు ఆ గుడారంలో మంచి విందు భోజనం వడ్డించి పెడతాడు అబ్రహాం గారు. కానీ శారమ్మ బయట ఉండి వింటూ ఉంటుంది.